నమస్తే, వెల్కమ్ టు ప్రజా ప్రతినిధి న్యూస్. నెల్లూరులో హిందూ ధర్మ పరిరక్షణ కోసం చేపట్టిన 24 గంటల ఉపవాస దీక్షను మహిళా అధ్యక్షురాలు కప్పిర రేవతి విజయవంతంగా పూర్తి చేశారు. సంతపేట నుంచి భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం పసుపు నీళ్లతో స్నానం ఆచరించి నిమ్మరసం తీసుకుని దీక్ష విరమించారు. అనంతరం రేవతి మాట్లాడుతూ దేవుని రాజకీయాల్లోకి లాగొద్దని వైసీపీ నేతలకు తీవ్ర హెచ్చరిక చేశారు. హిందూ ధర్మాన్ని కించపరిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని స్పష్టం చేశారు. కాగా దీక్ష విరమణ కార్యక్రమానికి హిందూ ధర్మ పరిరక్షణకు మద్దతుగా పలువురు కార్యకర్తలు, మహిళలు భారీగా తరలివచ్చారు. నిమ్మరసంతో దీక్ష విరమించిన నెల్లూరు మహిళా అధ్యక్షురాలు హిందూ ధర్మాన్ని కించపరిస్తే సహించేది లేదు అంటున్న కప్పిర రేవతి. అందరికీ నేను తెలిసి తెలియక తప్పులు కానీ చేసి ఉంటే మీ గోవింద నామం కోసం నేను చేసిన ఈ దీక్షలో ఏదైనా తప్పులు కానీ జరిగి ఉంటే దయచేసి క్షమించాలని చెప్పని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను స్వామి. వెంకటరమణ గోవింద గోవింద, ఆపత్ బాంధవ అనాథ రక్షక గోవింద గోవింద, శ్రీనివాస వెంకటేశ్వర శ్రీలాల రక్ష గోవింద గోవింద, హరి గోవింద, గోకుల నందన గోవింద గోవింద, హరి గోవింద, గోకుల నందన గోవింద గోవింద. వెంకటరమణ ఆపత్ బాంధవుడ అనాథ రక్షక గోవింద గోవింద. హిందూ ధర్మాన్ని హిందూ ధర్మాన్ని హిందూ ధర్మాన్ని హిందూ ధర్మాన్ని హిందూ ధర్మాన్ని నేను వచ్చేసారు వచ్చినాను కనుక చూసాను వెళ్ళిపోయా పక్కన. పక్కరా
బాబు అయ్యా, ఈ రోజుల్లో హిందూ మతానికి పరిరక్షించేదానికి కొంత తగ్గుతుంది. అన్య మతస్థులతోటి ముఖ్యంగా మరి వైసీపీ నాయకులు వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం, వాళ్ళు ఎవరో మెప్పు కోసం గోవిందనామాల్ని కించపరుస్తూ వ్యంగ్యంగా అవహేళన చేయటాన్ని నేను టీవీలో చూశాక నేను చాలా బాధపడ్డాను. పార్టీలకు అతీతంగా ఏ పార్టీకి సంబంధం లేదు, ఒక హిందువుగా నేను అది సహించలేకపోయాను. అంటే అన్య మతస్థులతో హిందువుల యొక్క దైవమైన ఏడుకొండల వాడి గోవిందనామాల్ని ఆ విధంగా చేయటం అపహాస్యంగా భావించాను. అయితే అనొచ్చు, అంతకుముందు ఎవరో చేశారు, వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారని. కానీ వాళ్ళందరూ కూడా హిందువులే, ఆ విధంగా వ్యంగ్యంగా చేయలేదు. అందరూ కూడా పసుపు కండువాతో చేసి ఉన్నారు. కానీ మనం అన్య మతస్థులతో చేపించాము. నెల్లూరులో కుల మతాలకు అతీతంగా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళ వలె క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ హిందువులు కానీ కొనసాగుతాము. దర్గామెట్లో రొట్టెల పండుగ చేస్తే ఎక్కువ శాతం హిందువులే ఉంటారు. క్రిస్టమస్ చర్చి రోజు అది చూస్తే హిందువులమే ఉంటాము. అయితే ఆ రోజు చర్చికి వెళ్ళి యేసుప్రభు స్తోత్రాలను అన్య మతస్థులమైన మేము అపహేళన చేస్తే అది కరెక్ట్ కాదు. అదేవిధంగా రొట్టెల పండగకి అక్కడికి వెళ్ళి అక్కడ హిందువులు అయిన మేము అల్లా గురించి ఆయన యొక్క నమాజుని మేము పఠించి వ్యాఖ్యానంగా చేస్తే అది సహించని నేరము. నేననేది ఏ మతం వాళ్ళని ఆ మతం వాళ్ళని గౌరవించుకోవాలి, అందరము సమానమే, అందరం కలిసిమెలిసి ఉండాలి. కానీ రాజకీయాలకి ఒక దైవాన్ని వాడుకోకూడదని నేను బాధపడి నిన్నటి దినాన నేను నిరాహార దీక్షకు కూర్చొని 24 గంటలు దీక్ష చేసి సంతపేట ఆంజనేయ స్వామి గుడి ఎదురుగా కూర్చొని ఈరోజు 24 గంటల తర్వాత పసుపు నీళ్లతోటి స్నానం చేసి ఆంజనేయ స్వామికి దండం పెట్టుకొని ఆంజనేయ స్వామి గుడి నుంచి రంగనాయకులపేట ప్రసన్న వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చి నేను దీక్ష విరమించడం జరిగింది. ఒకటే కోరుకుంటున్న ఏడుకొండలవాడ ఈ పాపులను క్షమించు, శిక్షించవద్దు, కానీ ప్రక్షాళన చెయ్యి అని కోరుకుంటూ హిందూ మతాన్ని గౌరవించండి, ఎవరు కూడా కించపరచవద్దు, ఏ మతాన్నైనా కించపరచవద్దు అని కోరుకుంటూ ముఖ్యంగా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారికి చెప్తున్నాను, మీరు కూర్చున్న ధర్నాలో అంటే ఇది గుడిలో మాట్లాడచ్చో మాట్లాడకూడదో తెలియదు, కానీ నేను ఒకటి చెప్తున్నాను, మీరు నిన్నటి దినాన తప్పైపోయిందని చెప్తూ మరలా దానికి మా మినిస్టర్ నారాయణ గారు కూర్చుందని ఏమి నేను హిందువుగా పుట్టాను, నువ్వు హిందువుగా పుట్టలేదా అని అడుగుతున్నా. నాకు ఆత్మాభిమానం లేదా, మనస్సాక్షి లేదా? ఎవరైనా చెప్తే కూర్చొని నేను చేసేదానికి నా స్వతహాగా నేను చేశాను. అదేవిధంగా మీరు జనాల్లోకి వెళ్ళి జనం మెప్పు బంధాలు కానీ ఏదంటే అది మాట్లాడుతూ అభివృద్ధి పదంలో దూసుకుపోతున్న నెల్లూరులో మీరు బురద జల్లి మంత్రి నారాయణ గారిని మీరు మాట్లాడాలని తలిస్తే ఆకాశమంతా ఆయనకు ఉమ్మూస్తే తిరిగి మీ మొహానే పడుతుందని మీరంతా దాచుకునేవాళ్ళు. ఆయన కష్టపడింది తీసుకొచ్చి ప్రజలకు చెప్పేవాడు. మా కార్యకర్తలకు దోచిపెట్టే పని అయితే ఎక్కడైనా మైనింగు, ఇసుక, ఇంకా అక్రమ లేఅవుట్లు ఇవన్నీ కానీ మాకు దోచిపెట్టచ్చు, కానీ అవి ఏమీ చేయట్లేదు. ఆయన సొంత డబ్బులు ఇస్తున్నాడు. మరి మీ సొంత డబ్బులు మీరెవరికి ఇచ్చారని చెప్పని నేను అడుగుతూ, అయితే మీరు రాజకీయంగా చేయండి, మా హిందూ మతాన్ని మాత్రం కించపరిచే విధంగా చేస్తే ప్రతి ఒక్కళ్ళకి మీరు తగిన శిక్ష అనుభవించాలి. ఏడుకొండల వాడికే వదిలేస్తున్నాను, ఆయనే మిమ్మల్ని శిక్షించటమా క్షమించటమా చూసుకుంటాడు.